హాయ్ ఫ్రెండ్స్, బ్రిటిష్ పరిపాలనా కాలంలో సెల్యులర్ జైలు జీవితం చాలా భయంకరంగా ఉండేది. ఆ పేరు వింటేనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ శిక్ష కన్నా చావడమే బెటర్ అనే మానసిక స్థితిలోకి ఖైదీలు వెళ్తారు. దేశ స్వాతంత్రాన్ని కోరుకునే ఖైదీలకు ఇలాంటి కఠినమైన శిక్షలు విధించేవారు. ఇక్కడికి తీసుకొచ్చే ఖైదీల ఎముకలు విరిగిపోయేవి. ఈ కారాగారంలో బతికి ఉండాలనుకునే ఖైదీలను విపరీతంగా కొట్టేవారు. చావాలని కోరుకున్న ఖైదీలను కొన ఊపిరితో ఉంచి హింసించేవాళ్ళు. సముద్రం అడుగున నిర్మించిన ఈ భయంకరమైన జైల్లో ఖైదీలు చావాలని కోరుకున్నా చావలేని దుర్భర పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఈ సెల్యులర్ జైలుకి వేలాది మంది ఖైదీలను తీసుకొచ్చారు. ఇందులో కేవలం 30,000 మంది మాత్రమే తిరిగి బతికి బట్టకట్టి వెనక్కి వెళ్లారు. కానీ మిగిలిన 50,000 మంది ఏమయ్యారనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సెల్యులర్ జైల్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఈ మాట వినగానే గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? ఆంగ్లేయులు ఈ సెల్యులర్ జైళ్లను సముద్రం అడుగున ఎందుకు నిర్మించారు? ఈరోజు వీడియోలో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే ఎంతటి కఠినాత్ములకైనా వారి కళ్లలో నుంచి కూడా కన్నీళ్లు కారాల్సిందే. స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఎన్ని హింసలు భరించారో తెలుసుకోవాలి. 1857 తిరుగుబాటు తర్వాత దేశం కోసం పోరాడే వాళ్లను అరెస్ట్ చేసి మిగతా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసేవాళ్లు. ఎవరూ చూడని చోట, తమని ఎదురించే పరిస్థితి లేని చోట ఇలాంటి వారిని బంధించాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. ఇందుకోసం దేశానికి దూరంగా అండమాన్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 1858 మార్చి 10న 1000 మంది భారతీయ ఖైదీలను బందీ చేసి అండమాన్ నికోబార్ దీవుల వైపు తీసుకొచ్చారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొసళ్ళు, పాములు, తేళ్లు, జర్రులు లాంటి ప్రాణులు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఇక్కడ దట్టమైన అడవిని చూసి ఖైదీలకు ముచ్చెమటలు పట్టాయి. మొదట్లో ఇక్కడ ఖైదీల చేత అక్కడ అడవిని నరికి బ్రిటిష్ వాళ్ల కోసం గదులు నిర్మించారు. ఈ పని ఎంత కష్టంగా ఉండేదంటే ఈ పని చేస్తూ చేస్తూ చాలామంది ఖైదీలు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. చాలామంది తమ చేతులతోనే పెద్ద పెద్ద రాళ్లను తీయాల్సొచ్చేది, మోయాల్సొచ్చేది. ఈ క్రమంలో అనేక విషసర్పాలు, కీటకాలు ఖైదీల ప్రాణాలను తీసేవి. ఎలాంటి వైద్యం ఉండేది కాదు. చాలామంది మలేరియా లాంటి జబ్బుల బారిన పడి ప్రాణాలు వదిలారు. దీనికి తోడు ఖైదీలు ఉండేందుకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఆరు బయట రాత్రులు గడపాల్సిన పరిస్థితి. నెమ్మదిగా అక్కడ ఖైదీల సంఖ్య పెరిగింది. దీంతో 1896లో భయంకరమైన సెల్యులర్ జైలు నిర్మాణం మొదలైంది. మొదట్లో అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్లో జైలు కోసం టవర్ నిర్మాణం మొదలుపెట్టారు. దీని మీద ఒక పెద్ద గంట పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని మోగించేవాళ్ళు. ఆ తర్వాత దీని చుట్టూ రక్షణ వలయంతో సెల్యులర్ జైలు నిర్మాణం మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ జైల్లో ఏ ఖైదీనైతే పెట్టాలనుకున్నారో ఆ ఖైదీతోనే ఆ జైలు నిర్మించారు. ప్రతి శాఖకి 3 దారులుండేవి. ఇక్కడుండే ఖైదీలు ఒకరినొకరు కలుసుకోకుండా చేయడమే ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం. అందుకే ఈ జైల్లో అనేక గదులు నిర్మించారు. ఈ భవన నిర్మాణం 1906లో పూర్తయింది. ఈ భవనం ముదురు ఎరుపు రంగుల ఇటుక భవనం. భవనం నిర్మించడానికి ఉపయోగించిన ఇటుకలను బర్మా నుంచి తీసుకొచ్చారు. ఈ భవనం 7 రెక్కల ఆకారంలో ఉంటుంది. భవనంలోని ఖైదీలపై కారాగార అధికారులు నిఘా ఉంచడానికి భవనం మధ్యలో ఒక గోపురం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ భవన నిర్మాణం నమూనా పరోబిక్టాన్ జెరెమీ బెంథమ్ ఆలోచనతో రూపొందించుకుంది. ఈ జైల్లో 696 గదులున్నాయి. ప్రతి జైలు గది 4.5 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వెడల్పుతో 3 మీటర్ల వెంటిలేటర్తో ఉంటాయి. ఏ ఖైదీ అయినా ఇతర ఖైదీతో సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఈ జైలు నిర్మించారు. వెంటిలేటర్లో నుండి ఏ ఖైదీ కూడా బయటికి చూసేందుకు ధైర్యం చేసేవాడు కాదు. ఎందుకంటే ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎటు చూసినా విశాలమైన సముద్రమే ఉంది. జైలు ఆవరణలో పెట్టిన ఆయుధాలు చూసి ఖైదీలు వణికిపోయేవారు. రాజకీయ ఖైదీలను, విప్లవకారులను ఒకళ్ళ నుంచి ఒకళ్ళని వేరు చేయాలనే బ్రిటిష్ ప్రభుత్వం కోరుకుంది. అందుకే ఇలాంటి ఖైదీలను ఒంటరిగా ఉంచేవాళ్ళు. అందుకు ఈ సెల్యులర్ జైలు వాళ్ళకు ఉపయోగపడింది. ఇక్కడ ఎంత కఠినంగా చూసేవాళ్ళంటే బతకడానికి కూడా భయపడేవాళ్ళు. ఒక్కో ఖైదీ నూనెగానుగ కోసం తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది. అలా చేయకపోతే విపరీతంగా కొట్టేవారు. ఎవరైనా పొరపాట్లు చేస్తే వాళ్ళ కాళ్ళు, చేతులు కట్టేసి గోడకు నిలబెట్టేవాళ్ళు. తిండి పెట్టకుండా ఉంచేవాళ్ళు. జైలు మధ్యలో నిర్మించిన టవర్ల మీద నుంచి స్పెషల్ ఖైదీలను ఒక కంట కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఎవరైనా తమ ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షించేవాళ్ళు. వారి కాళ్లకు సంకెళ్లు వేసేవాళ్ళు. ఆ సంకెళ్లతో నడవడం ఖైదీలకు చాలా కష్టంగా ఉండేది. వారి శరీరం ఘాట్లు పడేది. ఈ శిక్షలతో ఖైదీలు మానసికంగా, శారీరకంగా నరక యాతన అనుభవించేవాళ్ళు. వాళ్ళకి మూత్రశాలలు కూడా ఉండేవి కావు. వీళ్ళు తమ గదుల్లోనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది. ఖైదీలకు 2 ప్లేట్లు ఇచ్చేవాళ్ళు. ఒక ప్లేట్ తినడానికి, 2వ ప్లేట్ మల విసర్జన చేయడానికి. చలైనా ఎండైనా తమ గదుల్లో కిందే పడుకోవాల్సి వచ్చేది. ఇక్కడ ఉండే ఖైదీలు ఎవరైనా చనిపోతే వారి శరీరానికి రాళ్లు కట్టి సముద్రంలో విసిరేసేవారు.
ఇక్కడ నరకయాతన పడలేక చాలాసార్లు ఖైదీలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళందరూ తిరిగి అక్కడికి చేరుకోవాల్సి వచ్చేది. 1868లో ఇక్కడ కఠిన శిక్షలు భరించలేక మూకుమ్మడిగా ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ కాసేపటికే అందరూ పట్టుబడ్డారు. ఇలా దొరికిపోయాక తమతో ఎలా వ్యవహరిస్తారో వాళ్ళకి తెలుసు. అందుకే కొద్దిమంది ఖైదీలు సముద్రంలోకి దూకి తమ ప్రాణాలను వదిలేశారు. మిగిలిన ఖైదీలకి ఉరిశిక్ష పడింది. ఇంత జరిగినా కూడా ఇక్కడి నుంచి మెహతాబు చోయితన్ అనే ఖైదీలు అధికారుల కళ్ళుగప్పి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ ఉండే అడవిలో కట్టెలు కొట్టి ఆ కట్టెలతోనే నావ తయారు చేసుకున్నారు. దాదాపు 1500 కిలోమీటర్ల యాత్రకి సిద్ధమయ్యారు. కానీ ఈలోపు ఒక బ్రిటిష్ నౌక దృష్టి వీళ్ల మీద పడింది. వాళ్ళని తిరిగి పట్టుకున్నారు. ఇక్కడ మరో ఖైదీ అలామా ఖైతారీ శిక్ష అనుభవిస్తూ ఇక్కడ శిక్ష గురించి అనేక విషయాలు రాశాడు. ప్రతి ఖైదీ శరీరం మీద గాయాలుండేవి. వాటికి ఎలాంటి చికిత్స ఉండేది కాదు. ప్రపంచంలోని ఏ కష్టమైనా సరే వీళ్ల కష్టానికి తక్కువనే చెప్పాలి. వారి శరీరాలు గాయంతో నిండిపోయిండేవి. ఈ విషయాలు రాసిన ఆ ఖైదీ కూడా అక్కడే చనిపోయాడు. అతన్ని అక్కడే ఖననం చేశారు. ఇక్కడ నరక యాతన భరించలేక ఖైదీలు పిచ్చివాళ్ళైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇక్కడ పరిస్థితులు చూసి కొద్దిమంది ఖైదీలు నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ క్రూరులైన బ్రిటిష్ అధికారులు ఇలా నిరాహార దీక్షలో ఉన్న ఖైదీలకు బలవంతంగా నోట్లో అన్నం కుక్కడంతో వాళ్ళు ఊపిరాడక వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి శరీరాలకు రాళ్లు కట్టి అందరి ముందే సముద్రంలో పడేశారు. ఆ తరువాత ఖైదీల నిరసన కొనసాగుతూనే ఉండడంతో 1945 తర్వాత ఈ జైలును మూసేశారు. ఇక్కడ ఖైదీలను దేశంలో అనేక ప్రాంతాలకు పంపించారు. విషాదం ఏంటంటే ఈలోపే అక్కడ 50,000కు పైగా భారతీయ ప్రజలు తమ ప్రాణాలను వదిలేశారు. ఈ రోజుకి అక్కడ గోడల మీద నాటి ఖైదీలు రాసిన అక్షరాలు మనకి కన్నీళ్లను తెప్పిస్తాయి. మరి సెల్యులర్ జైలు గురించి మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.